రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గం సమన్వయకర్త బిఎస్ మక్బుల్ గారి సూచనల మేరకు ఈరోజు రిలే నిరాదీక్షలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత వారం రోజులుగా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆగస్టు 1వ తేదీన పెద్ద ఎత్తున పుట్టపర్తిలో ర్యాలీ నిర్వహించాం. అదేవిధంగా గత 2 రోజుల క్రితం రిలే నిరాదీక్షలు చేపట్టాలని నిర్ణయం తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. ఎందుకనగా రాష్ట్రంలో 2025 డిఎస్సిని 16,500 పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పి విడుదల చేస్తే అందులో దాదాపుగా 3,50,000 పైచులకు అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆ 16,500 పోస్టులో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాక్షాత్తు గవర్నర్ గారికి ఆధారాలతో సహా ఇచ్చారు. ఏ విధంగా అక్రమాలు జరిగాయని చెప్పి వాటి మీద ఎక్కడ కూడా స్పందన లేకోకుండా ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తూ ఉన్నారు. అక్రమాలు ఎక్కడ జరిగాయో చెప్పండి అని చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థిని ఎందుకు ఆన్లైన్లో తీసేశారు? అవుట్సోర్సింగ్ అభ్యర్థికి అక్కడ ఉన్నటువంటి పరీక్ష నిర్వహణలో భాగంగా ఆయన ఎందుకు వాళ్ళకి అప్పచెప్పారు? అదేవిధంగా మెరిట్ లిస్టు ఎందుకు విడుదల చేయలేదు? రోస్టర్ విధానాన్ని ఎందుకు ప్రకటించడం లేదు? కలెక్టరేట్ ఆఫీసుల నందు నోటీస్ బోర్డులో పరీక్షల నిర్వహణలో భాగంగా ఉత్తీర్ణులైనటువంటి వారిని నోటీస్ బోర్డులో విడుదల చేశారు, అవి చేయలేదు. అదేవిధంగా జీవో నెంబర్ 47ని తీసుకొచ్చి దాంట్లో ఇప్పుడున్నటువంటి స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి అక్రమంగా వారికి జాబులు ఇచ్చి వెంటనే 20 రోజుల తర్వాత వెంటనే 10 రోజులు కూడా గ్యాప్ లేకుండా యథావిధిగా జీవో నెంబర్ 23, 24, 56ని తీసుకొచ్చి మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే పరీక్ష నిర్వహించారో ఆ విధంగా మళ్ళీ జీవోలు చేస్తారు. ఎందుకు ఈ విధంగా చేయడం జరిగిందని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా అడుగుతా ఉన్నాం. వెంటనే మీరు ఇదైతే గతంలో నీట్ ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా జంజీ పేరుతో ఢిల్లీలో ఏ విధంగా అయితే విద్యార్థులు యువత నీట్ పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా పోరాటం చేస్తారో అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ ఏ విధంగా అయితే రాజీనామా చేశారో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా వీటిని సమాధానం చెప్పాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఈ యొక్క అక్రమాలపై తక్షణం సిబిఐ ఎంక్వైరీ వేసి వాటి అక్రమాలు ఎవరైతే చేయారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, లేదా వీటికి మీరు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీఈడి, డైట్ చేసినటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నాయి. అదేవిధంగా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల భవిష్యత్తు వాళ్ళు తర్వాత జరిగే ఎగ్జామ్స్కి ఉత్తీర్ణత సాధించడానికి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి సర్టిఫికెట్ లేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. వెంటనే మీరు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎవరికైతే చదువుతున్నారో అదేవిధంగా ప్రభుత్వ అనుగుణంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ సంస్థల్లో మీరు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్ని తీవ్రంగా తుంగలేక తొక్కుతా ఉన్నారు, వాటిని అవమానపరుస్తూ ఉన్నారు. మీకేమన్నా ప్రభుత్వ విద్యా సంస్థలు కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల బాధ్యత ఎక్కువ ఉంటే ఫోటోలుగా దిగేది మీరు అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం ఏ విధంగా పెట్టలేదు అక్కడికి వెళ్ళి మీరు చూడండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారు. ఈ 30 లక్షల మందికి నెలకు 3,000 చొప్పున నేను నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి యువగలం పాదయాత్రలో చెప్పి అధికారం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇంతవరకు ఆ నిరుద్యోగ వృత్తి అనేది ప్రకటించుకోకుండా ఈరోజు నిరుద్యోగులు పక్కనే ఉన్నటువంటి బెంగళూరుకు కానీ, చెన్నైకి కానీ, తెలంగాణకు కానీ, ఇతర రాష్ట్రాలకి కాల్ సెంటర్లో పనిచేయడానికి అక్కడ ఉన్న ప్రైవేట్ కంపెనీల్లో 5,000కి 10,000కి పనిచేయడానికి వెళ్ళే పరిస్థితి ఈరోజు రాష్ట్ర యువతకి దాపురించింది. కాబట్టి మీరు ఏవైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి. లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి అన్ఫిట్ ఈ రాష్ట్రంలో వెంటనే మీరు ఈ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాల్సిందిగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ అన్న ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం యువత విభాగం కదిరి నియోజకవర్గం మున్సిపల్ ఆఫీసు ముందట రిలే నిర్దిష్ట కార్యక్రమం ఈరోజు ఉదయం 8:30 ప్రారంభమయ్యాయి. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు, యూత్ విభాగం అధ్యక్షులు, వారి అనుబంధ సంఘాలు మరియు ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్సు, కౌన్సిలర్సు మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా విచ్చేసి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, విద్యార్థులు మరియు యువత ఒక తాటిపైకి వచ్చి ఒక నినాదం తెస్తే అది ఇంతవరకు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సాధించకుండా పోయిన దాఖలాలు ఎక్కడా లేవు. తప్పకుండా ఇందులో విజయం సాధిస్తారు విద్యార్థులు, యువత అంతా అని కూడా మరొకసారి వారందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇటీవలే మనం చూసాం నీట్ పరీక్షల అవకతవకల్లో విద్యార్థులంతా న్యాయం జరిగే వరకు పోరాటం చేసి ఈరోజు మన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేసి అవి న్యాయం జరిగే వరకు కూడా వదలనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా గత నెల రోజులుగా 2025 డిఎస్సీలో అక్రమాలు జరిగాయి. మరి వాటికి ఏమీ లేవు, తోకతొండం ఏమీ లేవు. కనీసం మెరిట్ లిస్టు కానీ, కట్ ఆఫ్ మార్క్స్ కానీ, కనీసం లిస్టు కానీ ఏమీ లేవు. అవి ఏ విధంగా జరిగినాయి మాకు తెలియజేయండి అంటే ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో 10 నిమిషాల్లో అవి ఎక్కడెక్కడ కలెక్టరేట్ దగ్గర కానీ, జడ్పీ చైర్మన్ ఆఫీసుల దగ్గర కానీ కల్పించేసి న్యాయబద్ధంగా జరిగిందని చెప్పొచ్చు ఈ ప్రభుత్వం. కానీ ఎక్కడ కూడా విద్యార్థులు రోడ్డుకెక్కి డిఎస్సీ అక్రమాలు అడుగుతున్నా ఎక్కడ కూడా ఈరోజు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు. కాబట్టి ఈరోజు ఏవైతే విద్యార్థులు యూత్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరాహార దీక్షలు చేపట్టారో ఈ 3 రోజులు కూడా వాళ్ళందరికీ కూడా సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వివిధ మండలాల నుంచి మా అందరి యూత్ విద్యార్థుల ఆధ్వర్యంలో సంఘీభావం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా యువతకు చెప్పినటువంటి మాటలు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామనడం, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇచ్చేసి వాళ్ళు కోర్సు కంప్లీట్ అయ్యి వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకొని తదుపరి కోర్సుల్లో చేరేందుకు వాళ్ళకు సుగమం చేయాలని చెప్పి న్యాయమైన కోరికలపైన ఈరోజు చేస్తున్నటువంటి న్యాయమైన సమస్యలు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తొందరగా దీన్ని పూర్తి చేయాలా. పూర్తి చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి తప్పక న్యాయం జరుగుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి విభాగం నాయకులు, యువజన విద్యార్థి విభాగం అనుబంధ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్సమాంజలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.